మొదటిసారి వాళ్ళకి పని కల్పించడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది, రెండోసారి వాళ్ళ బిడ్డకి అన్యాయం జరిగింది అని చెప్పి వెళ్ళి కేసు పెడితే దాన్ని సీరియస్గా తీసుకోకుండా గవర్నమెంట్ ఇక్కడ మళ్ళీ రెండోసారి ఫెయిల్ అయింది. తనకు తెలిసిన న్యాయము అతన్ని చంపడమే అని చెప్పి అతను నేరపూరితంగా ఆలోచించి ఈ హత్య చేశాడు. నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి, చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు? అతను చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ నేరం కాదని నేను చెప్పట్లేదు, 100కు 100% అతను చేసింది నేరమే. కానీ అతనితో నేరం చేయించింది ఇక్కడ వ్యవస్థ కదా. నాకైతే బతకాలని లేదు, చనిపోవాలన్నది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాం. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఫ్రెండ్స్, చాలామంది లవ్ స్టోరీ మూవీ చూస్తుంటారు కదా. సొంత బాబాయే ఆ మూవీలో వరుసకి కూతురు కావాల్సిన సాయి పల్లవి మెయిన్ యాక్ట్రెస్ దాంట్లో. సో ఆమె మీద చిన్నప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడతాడు. ఆమె ఆ ట్రామాని లైఫ్ లాంగ్ అనుభవిస్తుంది, ఒక అభద్రతతో బతుకుతూ ఉంటుంది ఆమె సొంత ఇంట్లో. చాలా మంది పిల్లలు బయట వాళ్ళ నుంచి కంటే కూడా తన సొంత ఇంట్లోనే సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతుంటారు. అది అన్నదమ్ముల నుంచి కావచ్చు, తాతయ్యల నుంచి కావచ్చు, బాబాయిల నుంచి కావచ్చు, ఇతర బంధువుల నుంచి, చాలా దగ్గర క్లోజ్ అసోసియేట్స్ నుంచినే పిల్లలు చాలా బలహీనులు కాబట్టి సెక్షువల్ హెరాస్మెంట్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాను అంటే, ఒక తండ్రి తన బిడ్డకు న్యాయం చేయడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుబాయ్ నుంచి వచ్చి మర్డర్ చేశాడు. మర్డర్ చేయడం దారుణమైన విషయము. అయితే ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వడము అనేది ఇంకా దారుణంగా కనిపిస్తుంది ఈ కేసులో. ఆ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్లే నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆ తండ్రి తన రీజన్స్, తన వాదనతో మొత్తం ఒక వీడియో రికార్డ్ చేసి ప్రజల ముందు పెట్టాడు. అది ఇప్పుడు సినిమా స్టోరీకి మించి నిజ జీవిత ఘటనగా ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 7వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులాపల్లి మండలం కొత్త మంగంపేటలో ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, అతని పేరు గట్టు ఆంజనేయులు, అతని ఏజ్ 59 ఏళ్ళు, ఒక ఇంటి ఆవరణలో అతను నిద్రపోతూ ఉన్నప్పుడు తెల్లవారుజామున అతను హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక పెద్ద రాడ్తో అతన్ని తల మీద బలంగా కొట్టి చంపేశారు. అనుమానాస్పద మృతి అని చెప్పి లోకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడు ఎవరు అని చెప్పి ఆరాధిస్తుండగానే డిసెంబర్ 11వ తేదీన సోషల్ మీడియాలో అదే ఓబులాపల్లికి చెందిన కొత్త ఆంజనేయ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఒక వీడియోని పోస్ట్ చేశాడు. సుమారు 13.5 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్, గొప్ప కంటెంట్ క్రియేటర్స్ చేసే ఆసక్తికరమైన వీడియోల్ని మించి ఆసక్తికరంగా, అలాగే చాలా ఎమోషనల్గా అతను తన ఆవేదనని చెప్తాడు. ఆ 59 ఏళ్ల ఆంజనేయుల్ని తానే చంపాను అని చెప్పి అతను క్లెయిమ్ చేసుకుంటూ, ఇతని పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు ఆంజనేయులు అయితే ఈ చంపిన ఈ తండ్రి పేరు ఆంజనేయ ప్రసాద్. ఎందుకు చంపాను అనేది ఆ వీడియోలో మొత్తం చెప్పాడు ఇతను. ఎవరి ఆంజనేయ ప్రసాద్? అతను చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళది అన్నమయ్య జిల్లా కొత్త మంగంపేటలో ఉండే ఒక హరిజన్ వాడు, అంటే అతను ఎస్సీ. అతని భార్య చంద్రకళ, వాళ్ళకి 12 ఏళ్ల కూతురు, ఒక పాప ఉంది. ఆ పాపని ప్రాణంగా ప్రేమించే ఈ తల్లిదండ్రులు స్థానికంగా చేయడానికి వాళ్ళకి ఏ పని లేకపోవడంతో బతుకు తెరువు కోసం బతకడానికి దుబాయ్ వెళ్ళారు. పాపను మాత్రము ఇక్కడే స్కూల్లో చదువుకుంటోంది కాబట్టి ఆ పాపని తన భార్యకి చెల్లెలైన లక్ష్మి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి పాప స్కూల్కి వెళ్ళేసి వచ్చేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిన్ని లక్ష్మి, బాబాయి వెంకటరమణతో పాటు వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న అంటే ఆ పెద్ద ఆయన 59 ఏళ్ల ఆంజనేయులు, వీళ్ళంతా ఉంటారనమాట. పిన్నికి మామ కాబట్టి పాపకు వరుసకు అతను తాత అవుతాడు. ఒకరోజు రాత్రి పాప మంచం మీద పడుకొని నిద్రపోతున్న టైంలో ఆ ఆంజనేయులు అనే వ్యక్తి వచ్చి పాప మీద అత్యాచారం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. పాప మాట్లాడకుండా నోరు నొక్కి ఆమె బట్టలు తీసి చాలా క్రూరంగా అతను ప్రవర్తిస్తుంటాడు. సో అతను ఆ పసిబిడ్డ మీద ఎలా ప్రవర్తించాడో ఆ తండ్రి రికార్డ్ చేసిన వీడియో చూస్తే మనకు కడుపు తరుక్కుపోతుంది. ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క. నా కూతురు డాడీ ఈ మాదిరి చేసి అంటాడు, పట్టుకుని అంటాడు, గట్టిగా పట్టుకు అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకుని అంటాడు, బట్టలు తీసేసి అంటాడు, భయపడిన డాడీ, మూసుకున్నాడు డాడీ, నోరు మూత పెట్టేసిన డాడీ, భయపడిపోయినా డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారో ఒక్క రోజు ఆలోచించండి. పాప గట్టిగా పిన్ని అని పిలవడంతో ఆమె బతికిపోయింది, ఆ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగింది. ఆ తర్వాత ఆ పిన్ని బాబాయి నిందితుడైన ఆ ఆంజనేయుల్ని కాపాడడం కోసము ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఆ పాపకు చెప్పారు. పాపను కంట్రోల్ చేసిన తర్వాత ఇంకా ఈ పాప ఇక్కడ ఉంటే
మంచిది కాదు అని చెప్పి ఆ పిన్ని దుబాయ్లో ఉండే వాళ్ళ అక్కా బావలకు ఫోన్ చేసి మా ఇంట్లో పాప వల్ల గొడవలు జరుగుతున్నాయి, మీరు వచ్చి మీ పాపను మీరు తీసుకెళ్ళండి అని చెప్పి కాల్ చేసి చెప్తుంది. తల్లి కంగారు పడిపోయి తల్లి చంద్రకళ వెంటనే దుబాయ్ నుంచి వచ్చింది ఆమె. ఆ తర్వాత పాపను ఆరాధిస్తుంది. పాప చెప్పిన విషయాలను చంద్రకళ దుబాయ్లో ఉన్న తన భర్తకు చెప్పడం వల్ల అతను వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేద్దాము అని చెప్పి భార్యకి చెప్పి పోలీస్ స్టేషన్కి పంపించి అతను కంప్లైంట్ చేయించాడు. పోలీసులు ఈ పిన్ని బాబాయిని అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఆ 59 ఏళ్ల ఆంజనేయుల్ని పిలిపించి మందలించారే గానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. జరిగిన ఘటన మైనర్ బాలిక, 12 ఏళ్ల పాప కదా, సో పోక్సో చట్టం కింద కేసు పెట్టాలి. పాప మీద ఏం జరిగింది అనే విషయాలను కూడా వాళ్ళు బయట పెట్టారు అనేది ఇక్కడ ఈ తండ్రి చెప్తున్న విషయం. సో 2 కుటుంబాల మధ్య కూడా ఘర్షణ జరిగింది. ఈ బాధితుల్నే పోలీసులు కూడా మందలించడము, ఆమెకి ఆ పిన్ని ఆ క్రమంలో ఒక సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఆమెకి ఏదైనా అయితే మీదే బాధ్యత అని చెప్పి పోలీసులు వీళ్ళని నిందించడము, ఇదంతా జరిగిన నేపథ్యంలో ఈ పాపకి తల్లి చంద్రకళ కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఈ కేసు మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదు అని చెప్పి భావించిన ఆంజనేయ ప్రసాద్ చివరికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఇటు భార్యకు కానీ, ఊర్లో ఉండే ఫ్రెండ్స్కి కానీ, అక్కడ తను పనిచేసే దగ్గర ఎవరైనా ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికీ చెప్పకుండా దుబాయ్ నుంచి డిసెంబర్ 7వ తేదీన వాళ్ళ ఊరికి వచ్చి ఆ నిందితుడు ఎవరైతే ఆంజనేయులు ఉన్నాడో అతను పడుకొని ఉంటున్నప్పుడు వాళ్ళ ఇంటి ఆవరణలోనే నిద్రపోతూ ఉంటే అతని తల మీద ఒక ఇనపరాడుతో అతన్ని బాగా కొట్టి చంపేసి తిరిగి గప్చిప్గా అతను దుబాయ్ వెళ్ళిపోయాడు. అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కోయటోతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన, ఇండియాకు వచ్చిన. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. సో అతను వచ్చిన విషయము ఎవరికి తెలీదు, వెళ్ళిన విషయం ఎవరికి తెలీదు. ఇతను చనిపోయిన తర్వాత కేసు నమోదు చేసినప్పుడు కూడా పలానా వ్యక్తి చంపుండొచ్చు అనే అనుమానం ఎవరికి రాలేదు. ఎందుకంటే అతను దుబాయ్లో ఉన్నాడు, వాళ్ళు దుబాయ్లో ఉన్నారు అనే సంగతి అందరికీ తెలుసు. అతను వస్తే తెలుస్తుంది కాబట్టి వచ్చిన విషయం ఎవరికి తెలియదు. ఏ ఆధారాలు కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ కామ్గా దుబాయ్ వెళ్ళిపోయాడు. దీంతో పోలీసులు ఒక అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే పోలీసులకి ఏమైనా తెలిసిపోతుంది అని ఏమైనా భయపడ్డారో తెలీదు, ఏదైనా జరుగుండొచ్చు. చివరికి పాప తండ్రే దుబాయ్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి తనే ఈ పని చేశాను, లొంగిపోతాను, పోలీసులకి నేను ఇండియాకి వస్తున్నాను, లొంగిపోతాను, నేనే ఇలా చేసి వచ్చాను, నా బిడ్డకి జరిగిన దానికి నేను పోలీసులు న్యాయం చేయకపోతే, చట్ట ప్రకారం న్యాయం జరగకపోతే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి మొత్తం ఏం జరిగిందో A to Z అతను నరేట్ చేసి సోషల్ మీడియాలో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. మేమేమి గొడవలు పడే వ్యక్తులం కూడా కాదు, నాకు చట్టం అంటే చాలా గౌరవం ఉంది అని చెప్పి అతను పదే పదే చెప్తుండడం మనము ఆ వీడియోలో చూడొచ్చు. గవర్నమెంట్, పోలీసులు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన మాట ఆ తండ్రి అన్నాడు. ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? అసలు ఈ వ్యవస్థ పట్టించుకుంటుందా? వాళ్ళు సమాధిలోకి, వాళ్ళ మీద ఏదైనా జరిగి వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాతే పట్టించుకుంటారా? అప్పుడు పట్టించుకొని ఏం లాభం? మీరు వాళ్ళకి ఏదైనా జరిగిన తర్వాత పట్టించుకొని ఏం లాభం? వాళ్ళ మీద ఏదైనా జరిగింది అని చెప్పి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎందుకు స్పందించరు, ఎందుకు న్యాయం చేయరు అని చెప్పి అతను అడిగిన ప్రశ్నకి అసలు సమాధానమే లేదు. ఈ రోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత, సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? సిస్టమ్ ఫెయిల్ అయితే బాధితులే మళ్ళీ ఎలా బాధితులు అవుతారు అని చెప్పి ఈ ఇన్సిడెంట్ మనకి చెప్తోంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది ఏంటంటే, పాపను వదిలి తల్లిదండ్రులు పొట్టకూటు కోసము దుబాయ్ వెళ్లే పరిస్థితి కల్పించింది కూడా గవర్నమెంటే కదా. మనం డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళకు ఇక్కడే పనిచేసే స్థానికంగానే ఉపాధి ఉండుంటే గనక, ఆ తల్లిదండ్రులు పేదరికంలో లేకపోయినుంటే ఒకే ఒక బిడ్డ వాళ్ళకు అల్లారు ముద్దుగా పెంచుకుంటుండే బిడ్డని బంధువుల ఇళ్లలో వదిలి
తల్లిదండ్రులు ఇద్దరు దుబాయ్కి వెళ్ళి బతకాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చేది? వెళ్ళేలాగా చేసింది కూడా సిస్టమే. వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళ బిడ్డకు అన్యాయం జరిగితే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు. అప్పుడైనా సరే ప్రభుత్వం వర్క్ చేయాల్సింది వాళ్ళ పట్ల. కానీ అప్పుడు కూడా గవర్నమెంట్ ఇక్కడ ఫెయిల్ అయింది, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది, పోలీసులు వాళ్ళని పట్టించుకోలేదు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ రెండోసారి ఫెయిల్యూర్. మొదటిసారి వాళ్ళకి పని కల్పించడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది, రెండోసారి వాళ్ళ బిడ్డకి అన్యాయం జరిగింది అని చెప్పి వెళ్ళి కేసు పెడితే దాన్ని సీరియస్ గా తీసుకోకుండా గవర్నమెంట్ ఇక్కడ మళ్ళీ రెండోసారి ఫెయిల్ అయింది. పాప ఐడెంటిటీని బయటపెట్టి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ చేశారు. అప్పుడు కూడా పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోలేదు. మూడోసారి ఫెయిల్ అయింది. తనకు తెలిసిన న్యాయము అతన్ని చంపడమే అని చెప్పి అతను నేరపూరితంగా ఆలోచించి ఈ హత్య చేశాడు. అతను చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ నేరం కాదని నేను చెప్పట్లేదు, 100% అతను చేసింది నేరమే. కానీ అతనితో నేరం చేయించింది ఇక్కడ వ్యవస్థ కదా. అతను అరెస్ట్ అయి జైలుకి వెళ్తాడు. మర్డర్ కేసు కింద 7 ఏళ్ళో 14 ఏళ్ళో అతనికి శిక్ష పడుతుంది. అసలే బతకడానికి ఇక్కడ ఏమీ లేక కదా వాళ్ళు దుబాయ్కి వెళ్ళారు. ఇప్పుడు అతను ఏకంగా జైలుకి వెళ్తాడు. ఇప్పుడు కనీసం తన భార్య బిడ్డని దగ్గరుండి చూసుకునే అవకాశం కూడా లేకుండా 7 ఏళ్ళో 14 ఏళ్ళో జైల్లోనే ఉంటాడు. ఈ మొత్తము ఈ ఫ్యామిలీని ఇలా చేయడం వెనుక ఆంజనేయులు అనే వ్యక్తిది ఎంత పెద్ద నేరం ఉందో ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ కూడా అంత పెద్దదిగా కనిపించట్లేదా? సో ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా ఆ చిన్నారి పాప 12 ఏళ్ల పాప మీద, ఆమె ఎదుగుదల మీద ప్రభావం చూపించుకున్నా ఉంటుందా? పోలీసులు అతన్ని బుక్ చేస్తుని ఉంటే అతను ఈరోజు చచ్చిపోయే పరిస్థితి వచ్చేది కాదు, ఈ తండ్రి జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళకి ఆ ఫ్యామిలీకి సిస్టమ్ ఉంది అనే ఒక నమ్మకం ఏర్పడేది. వాళ్ళు అక్కడ బతికేవాళ్ళు, లేకపోతే ఇక్కడికి వచ్చి బిడ్డతో పాటు ఏదో ఒక పని చేసుకొని బతికేవాళ్ళు. ఇక్కడ ఆ తండ్రి ఈ వీడియో చేయడం వెనుక కారణము ఒకటే అని చెప్తున్నాడు. ఇప్పటికైనా సరే మన ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మేల్కోవాలి. ఆడపిల్లలకి ఏదైనా జరిగితే, వాళ్ళ మీద అత్యాచారం లాంటి సీరియస్ ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే గవర్నమెంట్ పోలీసులు వెంటనే స్పందించాలి, దీని మీద ఒక చర్చ జరగాలి అని చెప్పి అతను కోరుకుంటున్నాడు. చూడాలి ప్రభుత్వం ఈ ఇన్సిడెంట్ మీద ఎట్లా స్పందిస్తుంది, కోర్టులు ఈ కేసు మీద ఎట్లాంటి తీర్పులు ఇస్తాయి. ఇక్కడ ఆంజనేయ ప్రసాద్ని నేరస్తుడిగా నిర్ధారించి అతన్ని 14 ఏళ్ల పాటో లేకపోతే 7 ఏళ్ల పాటో జైల్లో పెడతారా, లేకపోతే ఈ కేసుని లోతుగా డిస్కస్ చేసి ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే సిస్టమ్ ఫెయిల్యూరు, పోలీసులు ఫెయిల్యూరు అని చెప్పి పోలీసులను ఏమైనా బుక్ చేస్తారా అనేది చూడాలి. ఈ మొత్తం వ్యవహారం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి.